హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము ఎగ్ బైట్స్ని తయారు చేద్దాం. ఈవినింగ్ స్నాక్ రెసిపీ. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ని పగలగొట్టి వేసుకొని శుభ్రంగా బీట్ చేసుకోవాలి. బాగా నురుగు వచ్చేంత వరకు ఎగ్ని బాగా బీట్ చేసేసుకొని రెడీగా బౌల్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేస్తూ ఉంటే బాగా నురుగు రావాలి. నురుగు బాగా వచ్చిన తరువాత ఇప్పుడు ఇందులో మనం ఒక అర టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది, కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ని కూడా వేసేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేద్దాం. ఈ విధంగా క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసాం కదా, పచ్చిమిర్చి కూడా వేసాం. చక్కగా బాగా బీట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేద్దాం. కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దానిని ఇప్పుడు పెట్టుకోవాలి. ఇది ఐరన్ దండి, అందు గురించనే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇందులో కొద్దిగా ఈ గుంతలలో ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, దానిని గరిటెతో కొద్దిగా ఈ గుంతలలో వేసేసుకుందాం. ఈ విధంగా కొద్దిగా ఈ గుంతలన్నింటినీ ఫిల్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వీటిని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా అద్దిరిపోతుంది. మీకు ఇంకా తినాలనిపిస్తే మార్నింగ్ ఎగ్ కాబట్టి ఎంచక్కా బ్రేక్ఫాస్ట్ కూడా తినేయవచ్చు. ఈ విధంగా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అది కొద్దిగా ఉడుకుతూ ఉంటే ఆయిల్ చూడండి చక్కగా బయటకు వచ్చేస్తుంది. మనం ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు ఇవిని స్లోగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చక్కగా స్ప్రోక్తో నెమ్మదిగా తిప్పుతూ టర్న్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా టర్న్ చేసేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడకనిచ్చామంటే ఎంతో టేస్టీ హెల్దీ అయిన ఎగ్ బైట్స్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. చిన్న పిల్లలైనా సరే ఎంచక్కా ఈ ఎగ్ బైట్స్ని తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగానే అన్నింటినీ టర్న్ చేసేసుకొని 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా ఫ్రై అయినిచ్చిన తర్వాత ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీ హెల్దీ అయిన ఎగ్ బైట్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. ఈ విధంగా కొత్తిమీర, క్యారెట్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసామంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది, హెల్దీ కూడా. కంపల్సరీగా ట్రై చేయండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. చూసారు కదా, ఒకసారి మాత్రం కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.